హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ఏపీ ఉద్యోగులకు ముఖ్య ప్రకటన అండి. వెంటనే అమలు చేయాలని చెప్పేసి పైనుంచి ఆదేశాలు రావడం జరిగింది. సో మరి ఆ ముఖ్యమైన ప్రకటన ఏంటో వీడియోలో తెలుసుకుందాము. సో ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్ అండి. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్టయితే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలి. సో ఎన్డీఏ కూటమి ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వెంటనే వర్తింపజేయాలనైతే ఏపీ డిఎస్సి కాంట్రాక్టు ఫారా మెడికల్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఎర్రపరెడ్డి విశ్వనాథ్ రెడ్డి కోరారు. ఈ నెల 28న జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యను సత్వరం పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో మల్టీపర్పస్ హెల్త్ అసైన్మెంట్ అలాగే బోగస్ సర్టిఫికేట్లను నిషేధించి ఏరివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయస్సును కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా 62 సంవత్సరాలకు పెంచాలని అయితే ఉద్యోగ నియామకం సందర్భంగా కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లకు అయితే 100% వేతనాలు ఇచ్చిన విధానాన్ని అయితే పునరుద్ధరించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామక విధానాన్ని అయితే రద్దు చేయాలని విశ్వనాథ్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి కాంట్రాక్ట్ ఉద్యోగుల సత్వరమే న్యాయం చేయాలని అయితే డిమాండ్ చేశారు. కానీ ఈరోజు జరిగినటువంటి కేబినెట్ భేటీలో ఈ అంశం అయితే తెర మీదకి రాకపోవడము చాలా బాధాకరము.